సింహపురిలో జోరు మీదున్న పార్టీ ఏది? నెల్లూరు జిల్లాలో మరోసారి ఫ్యాన్ తుఫాను ఖాయమా? వలసల కూటమికి కలిసొస్తాయా? స్థానిక నాయకులపై నెల్లూరు ప్రజలేమంటున్నారు? నెల్లూరు క్లియర్ కట్ పిక్చర్. ఎలక్షన్ ట్రాక్ ఇప్పుడు చూద్దాం. లోకానికి వెలుగులు నింపే సూర్యుడు లేలేత కిరణాలను మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రానికి వెలుగులు నింపే సూర్యుడు ఎవరు? సంక్షేమ పథంలో నడిపించే సూర్యుడెవరు? అభివృద్ధి పథంలో సాగిపోవడానికి దారి చూపే సూర్యుడెవరు? పేదల బతుకుల్లో వెలుగులు నింపే సూర్యుడు ఎవరన్న ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం మనం సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్ గా చూస్తే ఒక కంచు కోటను వైఎస్ఆర్సీపీ నిర్మించుకుంది. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికలు చాలా వేడిగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తన కంచు కోటను పదిలంగా వైఎస్ఆర్సీపీ ఉంచుకుంటుందా? కూటమి ఆ కోటను టచ్ చేయగలదా అన్న ఆసక్తి నెలకొంది. రైట్, నెల్లూరు చేపల పులుసు రుచిని అలాగే ఘాటైన రాజకీయాలని మిక్స్ చేసి ఆస్వాదిద్దాం. వెల్కమ్ టు సాక్షి ఎలక్షన్ ట్రాక్. ఇటు ఎండల వేడి, అటు ఎన్నికల వేడితో సింహపురి శివాలెత్తిపోతోంది. అసలే పెద్దారెడ్ల హవా నడిచే జిల్లా కావటంతో ఎలక్షన్ హీట్ మామూలుగా లేదు. అటు కూటమి, ఇటు సింగంలా వైఎస్ఆర్సీపీ యుద్ధానికి సిద్ధం అంటున్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ తుఫాను సృష్టిస్తే నెల్లూరు జిల్లాలో మాత్రం ఫ్యాన్ సునామీయే కనిపించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10కి 10 సీట్లు వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంది. తగ్గేదేలే అంటూ కాలరెగరేస్తోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గడిచిన 5 ఏళ్లలో వైఎస్ జగన్ హయాంలో నెల్లూరు జిల్లాలో ప్రగతి పరుగులు పెట్టింది. పేదలకు 9,893 కోట్ల లబ్ధిని వారి ఖాతాల్లోకి జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 43.62 కోట్లతో సంక్షేమ ఫలాలను అందించారు. సాగునీటి రంగం, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించి 960 కోట్లతో సోమశిల, కండలేరు వరద కాలువ ఆధునీకరణ, 840.90 కోట్లతో సోమశిల హైలెవెల్ లిఫ్ట్ కెనాల్ నిర్మాణం, కండలేరు ఆధునీకరణ కోసం 960 కోట్లను కేటాయించారు. 117 కోట్లతో సోమశిల అప్రాన్ పనులు, 99.95 కోట్లతో సర్వేపల్లి కాలువ ఆధునీకరణ, 611 కోట్లతో సంగం, నెల్లూరు బ్యారేజ్ పనులను పూర్తి చేశారు. ఇక 3,743 కోట్లతో రామాయపట్నం పోర్టు పనులు, 289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇంతకీ సింహపురిలో పంజాబ్ విసిరేదెవరు? వైఎస్ఆర్సీపీ కంచు కోటను కూటమి టచ్ చేయగలదా? నెల్లూరు జిల్లాలో హాట్ సమ్మర్ మధ్య డబుల్ హాట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్యము నిత్యము ప్రణవనాదము ప్రకృతి కందము లలిత రూపము నీ మృదుగానము మామది భాగ్యము నీ మృదుగానము మామది భాగ్యము వేద తత్వముల పాద పద్మము అదిగదిగో అదే అదే జీవన రూపము జగతికి మూలము ఈ జగతికి మూలము. నెల్లూరులో ప్రముఖ దేవాలయం జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయంలో మనమున్నాము. అమ్మవారి ఆశీస్సులు ఎవరికుంటే వారే విజయం సాధిస్తారన్న సెంటిమెంట్ ఉంది. విజయసాయిరెడ్డి అమ్మవారిని దర్శించుకున్న తరువాతే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరొక ముఖ్యమైన విషయం, రోజా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తరువాతే మంత్రి పదవి లభించిందనే సెంటిమెంట్ కూడా నడుస్తుంది. సో నెల్లూరు పార్లమెంటు పరిధిలో అమ్మవారి ఆశీస్సులు ఏ నాయకుడి పైన ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాల్టి బ్రేక్ఫాస్ట్లో మనం ముందుగా నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలుసుకోబోతున్నాం. ఆయనతో ఎలక్షన్ ట్రాక్లో భాగంగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ మూవ్. నెల్లూరు జిల్లాలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం నెల్లూరు రూరల్. వారితో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఈ రూరల్ అంశాలతో పాటు మిగతా అంశాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి బ్రేక్ఫాస్ట్లో ప్రతిరోజు మీకు దోశ ఉంటుందా? దోశ, ఇడ్లీ. ఇదే కావాలన్న సెంటిమెంట్ ఏం లేదు? లేదు. కానీ మీకు సెంటిమెంట్స్ ఉన్నాయో లేదు, కానీ ఒక సెంటిమెంట్ అయితే పాలిటిక్స్లో బాగా వినిపిస్తుంది. మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విజయం సాధిస్తుందని. ఇంతవరకు జరిగింది 6 ఎలక్షన్స్లో
రేపు కూడా జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. సీఎం గారు మిమ్మల్ని పిలిచి నెల్లూరు రూరల్ బాధ్యతలు మీకు అప్పగించినప్పుడు, అంటే కోటమిరెడ్డి వెళ్ళిపోవడం మీకు అప్పగించడం, ఆ క్షణంలో మీకేమనిపించింది? ఈ బాధ్యతలు తీసుకోండి అని చెప్పినప్పుడు. నేను మళ్ళా తిరిగి ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలనే ఆలోచన లేకుండా ఉన్నాను. లేదు అసలు మీకు మళ్ళీ కంటెస్ట్ ఎందుకంటే పార్లమెంటు ఎంపీగా ఉన్నారు, నేను ఎంపీగా ఉన్నాను, ఈసారి వీపీఆర్కి ఇద్దామని ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు నేను హ్యాపీగా ఒప్పుకొని నేను అట్లయితే నేను రిటైర్ అయిపోతాను, ఓకేను, మా వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆలోచిస్తాను అని చెప్పాను. ఇది జరిగిన ఒక 2-3 మంత్స్కి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి గారే నన్ను నిలబడాలన్నప్పుడు అంతకన్నా మనం కోరుకునేది ఏముంటుంది? కానీ కొంతమంది స్థానిక లీడర్లు క్యాడర్ మొత్తం ఆయనతో వెళ్ళినట్టుంది కదా. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో కొంత భాగం, టీడీపీ, జనసేన, బీజేపీ ఇన్నున్నా ఆయనకి సపోర్టు. ఆయనకి లీడర్లు ఎంతమందిని ఇప్పుడు వీపీఆర్ చేరాడు, దాంతో కొనుగోళ్ళు అవి కూడా బాగా జరుగుతున్నాయి. ఏం జరిగినా నిర్ణయించేది ప్రజలు. లీడర్ల చేతిలో రాజకీయం ఇప్పుడు లేదు, అంతేనా? ప్రజల చేతిలో రాజకీయం అనేది అవసరం అవుతుంది కదా. వాళ్ళు కూడా కొందరు వెళ్ళారు కదా, కొంతమంది లీడర్లు. మాకు కూడా ఉన్నారు క్యాడర్, మాకు ఓట్లు వేయించే క్యాడర్ ఉన్నారు. బూతుల కాడ నిలబడి మేము మా ఓటర్స్ని రక్షించుకోగలం. ఇప్పుడు ఇంతమంది నాయకులు మీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం, 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. జిల్లాలో మీరు 2019లో నెల్లూరు జిల్లా 10కి 10 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు పార్లమెంటు స్థానం అన్ని కైవసం చేసుకున్నారు. ఒక కంచుకోటలాగా మారింది. కడప తర్వాత ఇటు చూస్తే నెల్లూరు ఒకటే కనిపించింది. మరి ఈ విధంగా నాయకులంతా వెళ్ళిపోతే అటువంటి రిజల్ట్ మళ్ళీ 2019 నాటి రిజల్ట్ ఈసారి కూడా వస్తుందా? నాయకులు వెళ్ళిపోయారు కానీ ఓటర్లు వెళ్ళిపోలేదు కదా. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన పరిస్థితి ఉంది కదా పార్టీకి. గతంలో చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలను ప్రజలు నమ్మి ఓటేశారు. ఈరోజు ప్రత్యక్షంగా ఆ హామీలు అమలైన పరిస్థితిని చూశారు. ఇటువంటి నాయకుడు గతంలో మేము ఎప్పుడూ చూడలేదు అనే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. మన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రజలతో డైరెక్ట్గా కనెక్ట్ అయిన ముఖ్యమంత్రి ఎవరున్న భారతదేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎవరి దగ్గరికి పోయినా ఎవరికి ఓటేస్తారంటే మీకు ఓటేస్తాం అంటాం లేదు, జగనన్నకే వేస్తాం. అదే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సేమ్ రిజల్ట్ 2019 నాటిది, అంటే క్లీన్ స్వీప్? డెఫినెట్గా 10కి 10 సీట్లు వస్తాయని నేను. ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? ఈరోజు నెల్లూరు పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందంటే ప్రధాన భాగస్వామ్యం నాది ఉంది. నేను 10 సంవత్సరాలు సర్వేపల్లిలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు రాజశేఖర్ రెడ్డి గారు బాగా సన్నిహితంగా ఉండేవాడు చిన్నప్పటి నుంచి కూడా. ఆయన దగ్గరికి పోయి పోర్టు అనేది చాలా రోజుల నుంచి ఆలోచన ఉంది కానీ ఇంప్లిమెంట్ కాలేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయించి పోర్టు కంప్లీట్ చేయించి సోనియా గాంధీ చేత ఇనాగ్రేట్ చేశాం. పెద్ద పోర్టు తీసుకొచ్చాం. అది ఆ పోర్టుకి కనెక్టివిటీ రోడ్లు వేయించాం. తర్వాత పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఆయిల్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, ఇతర ఇండస్ట్రీలు చాలా తీసుకొచ్చాం. వీటన్నిటి వల్ల దగ్గర ఒక 30,000 మందికి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ ఉండే పొలాల రేట్లన్నీ కూడా బాగా పెరిగినాయి, రైతులకు మేలు జరిగింది. రిహాబిలిటేషను ఆడ ఉండే చిన్న ఊళ్ళు కొన్ని పోతే వాటికి కాంపెన్సేషన్స్ బాగా ఇప్పించాం. సో వీటన్నిటితో ఎక్కడా కూడా అశాంతి అనేది లేకుండా బ్రహ్మాండంగా జరిగింది. దానివల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎక్కువ ప్రయోజనం జరిగింది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. మంచి లేఅవుట్లు, ఇళ్ళు, అపార్ట్మెంట్లు ఎన్ని వస్తున్నాయంటే కారణం ఆ డెవలప్మెంటే. ఈ ప్రామిసెస్ అన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారా? చెప్తా ఉన్నాం, నమ్ముతారు కూడా, ఎందుకంటే నేను చెప్పింది చేస్తానని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎలక్షన్ ట్రాక్లో మీరు పాల్గొన్నందుకు ఆల్ ద వెరీ బెస్ట్.